విగ్రహ ప్రతిష్టాపనతో 27th August we have started the celebrations, and just now I came to know on the day of launching of our UPI, or the day of launching of the registration, on the very first day we have got some more than 70 registrations. So this shows how our people are very eager to participate into all the programs and all these festivals. And immediately next day we have Kumkumarchana here on Friday. You just see the dates how coincided. And on Wednesday we have started Ganesh Puja, and immediately on Friday Kumkumarchana. On Sunday we had Ganapati Homam, and one of the greatest thing on Tuesday 2nd September Samuhika Archana and various Karikramalu, and we had celebrated even Satyanarayana Swami Vratam, and even yesterday we had, thereafter there was a Rudrabhishekam, and yesterday Kalyanam, Shiva Parvatula Kalyanam. Maybe I don't remember that I have ever seen such a great Kalyanam. We can't put any adjectives for that particular great, but he has given very recently. I have married to my daughter, but even I don't know what the meanings of several mantras. But yesterday Pujari has line by line given narration to what is meant by it. So first time I heard Kalyanam means always we relate it to the marriage, because we are already only into the Telugu and various other things. So Kalyana Karakam and all, and many people whoever sat over here, one great thing is, though there were prasadams and all, everybody got stuck to this particular hall and had the blessings of all the pujas and all these Kalyanams. Now our actual session, what is actual session? I forgot. Can anybody remind me? What is this? Why we gathered here? Why we gathered here? Auction. Shall we start? Yes. We'll start with the countdown. 10, 9, 8. But I don't want to do, because we have to go up. We will start from ground level. So now we have a welcome note by our President Sri Nani Garu. Thank you. I thank every member in Ganesh Utsav Committee for your fantastic contribution. So Ganesh Utsav Committee lo కల్చరల్ కమిటీ ఉంది, టెంపుల్ కమిటీ ఉంది, సెక్యూరిటీ కమిటీ ఉంది, వేస్ట్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ ఉంది, ఫైనాన్స్ కమిటీ ఉంది. సో ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలు తెలుసుకుని అద్భుతంగా పనిచేశారు. మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నాకు మై హోమ్ చైర్మన్ రామేశ్వర గారు ఫోన్ చేసి, నాన్న మీరు మీ కమిటీ అందరూ భూజాని ఒక గృహ సముదాయం నుంచి ఒక దైవక్షేత్రం చేశారు అని విన్నాను, చాలా అద్భుతం, నాకు చాలా చాలా బాగా నచ్చింది అని ఆయన మనకి ఫోన్ చేసి అటువంటి బ్లెస్సింగ్ ఇవ్వటం అంటేనే మనకు అర్థమవుతుంది. సో దానికి ప్రధాన కారణం మన హర్షస్వామి గారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన విశ్వరూపం చూపించారు ఈ వారం రోజు. అంటే ఇక్కడ హాల్లో వచ్చి కూర్చుని పూజల్లో కూర్చున్న వాళ్ళు ఒక రకమైన మెస్మరైజేషన్ ఆ స్టేజ్కి వెళ్ళారు. చాలామంది నాతో మాట్లాడుతూ వాళ్ళ ఆనంద భాషలతో మాట్లాడారు. సో దట్ షోస్ ది పవర్ ఆఫ్ గాడ్. సో దీనికి ఈ హాల్ కానీ, ఈ స్టేజ్ కానీ, ఈ పూజ విధానం కానీ ఇంత అద్భుతంగా జరగడానికి మరో ముఖ్య కారణం మన కో రెసిడెంట్ శ్రీ రవికుమార్ గారు. అంటే డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు కాదు, ఆ పూజ విధానం, పూజ ఎలా జరగాలి, దాన్ని ఎలా అలంకరించుకోవాలి, ఎవరితో చేయించాలనే అన్ని విషయాలు ఆయన వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అయ్యి మాకు సహాయం చేసి వెనక నడిపించిన రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరో ముఖ్యమైన వ్యక్తి మా సోదర సమానుడు రమేష్ బాబు గారు. కుంకుమార్చన అన్నప్పుడు విజయవాడ నుంచి అమ్మవారి అభిషేకించిన కుంకుమ ప్రతిమ, అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం అన్నప్పుడు అన్నవరం నుంచి ప్రసాదం ప్రతిమ, అలాగే రుద్రాభిషేకానికి నర్మదా నది నుంచి శివలింగాలు. సో ఇన్ని ప్రత్యేకత మనం చేసుకున్నామంటే వీరందరి సహకారం మనకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొకటి, ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ ఇంచుమించు 47 lakhs బడ్జెట్ ఖర్చు అయింది.
రెసిడెంట్స్ నుంచి కాంట్రిబ్యూషన్ రాలేదు కాబట్టి లడ్డు అమౌంట్ కూడా మనం వాడుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం లడ్డు అమౌంట్ వాడకూడదు, కేవలం వడ్డీ మాత్రమే వాడుకోవాలి, రెసిడెంట్స్ కాంట్రిబ్యూషన్ మాత్రమే వాడుకోవాలని ఒక చిన్న సదుద్దేశంతో ఆ బడ్జెట్ని కేవలం 32-33 లక్షలకి తగ్గించి ఆ నెంబరు దాటకుండా అదే నెంబరు ఇప్పటికీ మనం మెయింటైన్ చేస్తున్నాము. సో ఇది జరగాలి అంటే రెసిడెంట్స్ అందరి కోఆపరేషన్ కావాలి. మీ అందరూ ముందుకొచ్చి సహకరించారు. మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం మర్చిపోకూడని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది మన మై హోమ్ పూజ స్టాఫ్ మెంబర్స్. వాళ్ళ ఇంటిలో పూజ వదిలేసుకుని ఇక్కడ మన మధ్యనే ఉంటూ మనతోనే మన పూజల్లోనే పార్టిసిపేట్ చేస్తూ అహర్నిశలు కష్టపడ్డారు వాళ్ళు. మీరు ఎక్కడన్నా రాత్రి 10 వరకు పూజలు జరిగినాయి, ప్రసాదాలు పంచిపెట్టాము అన్నీ అని ఉదయం లేచినప్పుడు పోడియం మీద కానీ హాల్లో కానీ ఒక ప్లేట్ కాదు కదా ఒక మెతుకు కూడా లేకుండా వాళ్ళు అంత నీట్గా చేశారు అంటే వారందరికీ హౌస్ కీపింగ్ స్టాఫ్ అవ్వచ్చు, ఫైర్ అండ్ సేఫ్టీ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, మెడికల్ కావచ్చు, క్లబ్ హౌస్ టీం కావచ్చు, మీ అందరికీ మన పూజ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా లడ్డు ఆక్షన్ టైం వచ్చింది. అందరూ చిరంజీవి గౌడన్న గణేష్ గారు ఖమ్మం కిల్లా మీ జెండా ఎగరేస్తారో చూద్దాం ఈసారి. మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఈసారి. గెట్ రెడీ. ప్లీజ్ మాకు లడ్డు ఆక్షన్ అవకాశం మీరందరూ వాళ్ళందరితో మాట్లాడుకోండి. మిమ్మల్ని పిలుస్తాం చివరిలో. సార్ మాది భీమవరం. మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సార్. మాది భీమవరం. ముందు పుంజులు రెడీ చేస్తాం. ఓకే ఓకే. మా నాగప్రసాద్, మా డాన్ కిరణ్, స్వామి గారు ఉన్నారు, వాసు ఉన్నాడు. బాబు ఇక్కడ ఉన్న వారంతా వాళ్ళకి మీకు పుంజలు పరిచయం చేస్తాను. శాలువాలు కప్పండి, మంచినీళ్ళు ఇవ్వండి. అవి అక్కడ ఉన్నారు చూడండి. మా మదన మనోహరుడు మదన్ మోహన్ గారు అందంగా కనపడుతున్నారు. ఆయనేనా అక్కడ ఉన్నారు? ఆయనే. అగ్ర నాగేశ్వరరావు గారు, పక్కన రమేష్ గారు ఉన్నారు, ఇంకా మా కిషోర్ ఉన్నాడు, మాధవరెడ్డి గారు ఉన్నారు, తన్నీరు శ్రీనివాస్ గారు ఉన్నారు, కాశీనాథ్ రెడ్డి గారు ఉన్నారు, మహేష్ బాబు ఉన్నారు, పక్కన మా కృష్ణుడు వెంకట్ గారు ఉన్నారు, గోపాల్ రెడ్డి అని ఎక్కడ ఉన్నారు? గోపాల్ రెడ్డి గారు, మా గౌస్ భాయ్ ఎక్కడికి రాలేదు. సో ఇంతమంది, వజ్రం సుధాకర్ గారు, మధుసూదన్ గారు ఎక్కడ? మదన్ మోహన్ గారు అయిపోయారు, మదన్ మనోహరుడు. సో ఇంతమంది ఉత్సాహంగా ఉన్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఒక్కడ గుర్తుపెట్టుకోండి, ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచం మొత్తం మన వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. లడ్డు తగ్గేదేలే. 40 లక్షలు టార్గెట్, 40 lakhs. గణేష్ 40 lakhs టార్గెట్ తో మొదలు పెడుతున్నాం. అందరూ రెడీనా? లెట్స్ గో. గణేష్ ఉత్సవ కమిటీ తరఫున గత 9 రోజులుగా జరుగుతున్న అలంకరణకు టెంపుల్ సైడ్ రవికుమార్ గారి డైరెక్షన్లో వారు చెప్పిన విధంగానే వారు విజువలైజేషనే ఈ ప్రతిఫలం. ఈ 9 రోజులు మనము ఈ మండపంలో ఇలా మనము చేసుకోవడానికి ముఖ్యమైన కారకులు శ్రీ ఆకుల రవికుమార్ గారు. వారు చేస్తున్న సేవలు భగవంతుడికి మనకు చేస్తున్న సహాయానికి వారికి పూజావాసులందరి తరఫున గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. పూజా ఫ్యామిలీ రెడీయా? రెడీ. గణేష్ మహారాజ్ కి. నానిరాజు గారు ఎంతో చెప్పారు కానీ లక్ష్మీదేవులంతా నా ముందే కూర్చున్నారు. ఆయన ఇక్కడున్న లక్ష్మీదేవులందరినీ వదిలేసి ఇంకెక్కడెక్కడో ఉన్నారు. అంటే ఆయన అందరినీ వారిని కవర్ చేశారు కాబట్టి మరి లక్ష్మీదేవి ఇక్కడ ఉంటే నాకు రావాల్సింది అదే కదా. సో నా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ లడ్డు ఆక్షన్. గెట్ సెట్ గో. లడ్డు ఆక్షన్ ఆఫ్ 2025. At what amount we have to start? సో మంగళకరంగా ఉంటుందని ఒక్కొక్క నెంబర్ చెప్తా ఉన్నారు. కొంతమంది 3 లక్షలు మొదలు పెడదామంటే అలా ఎలా అండి అంటారు. కొంతమంది 5 లక్షల దగ్గర మొదలు పెడదామంటే అలా ఎలా అని అంటారు. సరే మన దగ్గర 7 టవర్లు ఉన్నాయి కదా, 7 లక్షల దగ్గర మొదలు పెట్టమని ఒకరు చెప్పారు. కాదు 11 బ్లాక్స్ ఉన్నాయి కదా అని 11 లక్షల దగ్గర పెట్టమన్నారు. నవోదయ చెప్పి ఎక్కడ మొదలు పెడదాం? నన్ను అడిగితే ఆ విఘ్నాయకుడు మనకి
ఎట్లయితే ఆశీస్సులు ఇస్తున్నారో సో దేవుడి పాటగా 5 లక్షల నుంచి స్టార్ట్ చేద్దాం. వెరీ గుడ్. దేవుడి పాటగా 5 లక్షలు, 5 లక్షలు దేవుడి పాట. మైహం పూజ 2025 లడ్డు ఆక్షన్ 10 లక్షలు. మీ పేరు సార్? నాకు తెలియదని కాదు. నా పేరు డాక్టర్ కుమార్, C201. మొదటి దశలో ఓన్లీ మీ పేరు, ఫ్లాట్ నెంబరే. తర్వాత దశల్లో ఏమేమి చెప్పిస్తామో తర్వాత చూద్దాం. సుబ్రహ్మణ్య రాజు గారి తరఫున 12. 15 లక్షలు. పేరు రమాదేవి గారు, ఫ్లాట్ నెంబర్ ఈ బ్లాక్. 15 ఆల్రెడీ ఇక్కడ కూడా ఉంది. 15 లక్షలు రమాదేవి గారు. 20 లక్షలు. 20 లక్షలు. 20 లక్షలు పేరు, ఫ్లాట్ నెంబర్. 21 lakhs. ఇక్కడ మనము ఆ 21 లక్షలు ఎవరైతే చెప్పారో వారి పేరు వివరాలు చెప్పండి. ఈ నుంచి ఎవరు పెంచాలన్నా 50,000 లేదా ₹1,00,000 పైన మాత్రమే పెంచాలి. ఇప్పుడు మొదటి దశ నుంచి రెండవ దశలో కూడా వెళ్ళాం కాబట్టి రెండవ దశకంలో ఎవరైతే మీ పేరు, నెంబరు, మీ వృత్తి ఏదైనా ఉంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎనీ బిజినెస్ యూ కెన్ కమ్ ఫార్వర్డ్ హియర్ అండ్ టేక్ ద మైక్ ఫ్రమ్ us, tell your name, flat number, and if you have any business. And I did not get the name of the guy. 21 lakhs. Who is this? CVV Prasad garu 21 lakhs. CVC Prasad garu 21 lakhs. A big claps to him. And we have to keep increasing only with 50,000 or 1 lakh. Bastin 22 lakhs. 21.5 sir. Kiran. బోయినపల్లి కృష్ణమూర్తి గారు 21,50,000. బోయినపల్లి కృష్ణమూర్తి గారు 21,50,000. A big claps to the కృష్ణమూర్తి గారు. Bastin 22.5. Navodaya 23. CVV Prasad garu 23. CVV ప్రసాద్ గారు 23. ప్రసాద్ గారు మీరు అంత దూరంలో ఎక్కడ ఉండకూడదు, మాకు అందుబాటులో దగ్గరికి రావాలి. Bastin 24. రాజు గారు 24. Bastin 24. 25. బాజా వాయించండి వారికి 25. సార్ మీ పేరు? ప్రసాద్ గారు ముందుకు రావాలి. సివివి ప్రసాద్ గారి దయాత్ర హృదయానికి, జనరాసిటీకి మేళతాళాలతో వారిని స్వాగతిస్తూ 25 లక్షల రూపాయలు మైహం పూజ గణేష్ లడ్డు ఆక్షన్లో వారు పార్టిసిపేట్ చేసినందుకు గణేషుడి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. నాగప్రసాద్ 25.5. నాగప్రసాద్ 25.5. వెయ్యండి తరువు. నాగప్రసాద్ 25.5. ప్రసాద్ గారు చెక్ రెడీ ఉందా? పాడేస్తున్నారు. చెక్ తీసేసుకుంటాం మరి. అండ్ ఇక్కడ ఈ డొనేషన్ అన్ని ఓన్లీ చెక్ ద్వారానే స్వీకరించబడతాయండి. సంచు ద్వారా తీసుకొస్తే స్వీకరించబడు. సరదాగా చెప్తున్నాను. 26 lakhs ప్రసాద్ గారు మీకు పూజాదాసులందరి తరఫున, గణేశుడి తరఫున మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ మేలు చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. వి ప్రే. 26.5. 26.5. ఎవరండి? నాకు నెంబర్ ఒకటే వినపడింది. బోయినపల్లి కృష్ణమూర్తి. బోయినపల్లి కృష్ణమూర్తి గారు 26.5. బోయినపల్లి కృష్ణమూర్తి గారు 26.5. మదన్ మోహన్ అన్న 27. మదన్ మోహన్ గారు 27. 2 + 7 9. మదన్ మోహన్ గారు 27. 27.5. 27.5. నాగప్రసాద్ గారు
So we pray Lord Ganesha for Lord Ganesha's blessings to the family of Naga Prasad garu. సార్ మా సైడ్ కూడా ఉన్నారు 27.5 20 మా సైడ్ కూడా ఉన్నారు. ఓ 27.5 ఎవరండి, నేను అనలేదు. సివి ప్రసాద్ అన్న. ఓ సివి ప్రసాద్ గారు, మీరు నిలబడాలి ఒకసారి. మీ కాళ్ళు నొప్పులు కొట్టినా మాకు పర్వాలేదు, మాకు కాసులు కావాలి అంతే. 27.5. నెక్స్ట్ 28 lakhs. 28 కోటిపల్లి గారు 25 లక్షలు. 28.5. నాగప్రసాద్ 28.5 lakhs. నాగప్రసాద్ 28.5. నానిరాజు గారు ఒక 2-3 చైర్లు ముందు పెడితే మేము నెక్స్ట్ దశకి వెళ్ళినప్పుడు మేము పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళకి 2వ దశలో మాత్రమే వాళ్ళు అక్కడ ఉంటారు. 3వ దశలోకి వెళ్ళాక ఓ మదన్ మోహన్ గారు 30 lakhs. నాగమోహన్ అన్న 30 lakhs. మదన్ మోహన్ గారు మీరు ఇక్కడికి రావాలి. మీకు అప్పుడే మొదటి దశలో పేరు మాత్రమే, 2వ దశలో మీరు చేసేది, 3వ దశలో మీరు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. 30.5. వారు అక్కడే ఉంటారా? నాగప్రసాద్ 30.5. నాగప్రసాద్ గారు 30.5. సో ఇప్పుడే అందిన వార్త మాకు ఇంతకు ముందే తెలియాల్సింది. నౌ వీ హావ్ బ్రోకెన్ వన్ బిగ్ రికార్డ్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ 30.5. భాగ్యనగరంలో అంత భాగ్యం నెలకొని ఉన్నట్టు పూజలో ఇక్కడ అందరూ కూడా ఎంతో జనరాసిటీతో ఉన్నారు. వి వన్స్ అగైన్ ప్రే ఆన్ బిహాఫ్ ఆఫ్ లార్డ్ గణేష ఫర్ నాగప్రసాద్ ఫర్ బ్రేకింగ్ ద రికార్డ్ బై కోటింగ్ 30.5 lakhs ఇన్ మై హోమ్ పూజ లడ్డు ఆక్షన్ 2025. నాగప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకి మన గణేశుడు ఆశీస్సులతో పాటు మన అందరి అభినందనలు చప్పట్ల రూపంలో ఒకసారి వినిపిద్దామా? నాగప్రసాద్ గారు మీకు ధన్యవాదాలు. కానీ మిమ్మల్ని లడ్డు ఆక్షన్ విజేతగా నిలబెట్టడానికి ముందు మాకు ఇంకా దాహం తీరలేదు, కొంత వెయిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీనివాస్ అన్న ఇంకా అసలు హీరోలు రంగంలో దిగలేదు. కరెక్టే, కానీ నేనేమో మహాలక్ష్మిని పొగిడితే వీళ్ళల్లో ఎవరు ముందుకు రావట్లేదు ఏంటి? పులి ఒక అడుగు వెనకేస్తుందంటే 10 అడుగులు ముందే వేస్తుంది. అందుకే వాళ్ళు మెల్లగా చూస్తున్నారు. అవునా? చేస్తున్నారు. నేను ఇప్పుడు దిగుతున్నాడు. నేను 1 కాదు 4 అడుగులు వెనకేయడానికైనా సిద్ధమే. మేము 30 అడుగులు ముందేస్తాం. నాకు 4 లక్షలు నవోదయ 4 లక్షలు పెరుగుతుందంటే నేను 4 అడుగులు వెనక్కేసైనా వస్తా, లేదా 4 అడుగులు కిందకైనా వస్తా. 31.85 we have to keep increasing only 1 lakh each. 32.85. మ్యామ్ మీ నేమ్? Madam, please come forward. పేరు? Madam, మీ పేరు? సుధా గారు, మీరు ఇక్కడికి ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాము. నానే విన్నావా? నానిరాజు గారేమో అక్కడెక్కడో ఉన్నారు, భీమవరం ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారని చెప్పారు. నేను చెప్పానండి, నేను ముందే చెప్పాను కదండి మహాలక్ష్మి ఇక్కడ ఉన్నారని. నానిరాజు గారు ఎక్కడో వెనక్కి చూశారు. రండి మేడం, రండి, మీరు ఇక్కడికి రావాలి. సుధా గారు, మీ పేరు? ఫ్లాట్ మేడం. F005 32.85 32.85 సుధా గారు. 33. నాగప్రసాద్ గారు 33. నాగప్రసాద్ గారు 33. వారికి గణేశుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. గణేష్ ఇల్లందు 33 నాగప్రసాద్ గారు. మై హోమ్ పూజ లడ్డు ఆక్షన్ 2025 సందర్భంగా నాగప్రసాద్ గారు 33 lakhs. నాగప్రసాద్ గారు 33 lakhs. ఎంతో మంది మహాలక్ష్ములు ఉన్నారండి. నేను చెప్పిన మాట నిలబెట్టండి మేడం, ప్లీజ్. గణేష్ రియల్ ఎస్టేట్ ఇల్లందు 3 డిజిట్ నెంబరు 730. 730. గణేష్ గారు 33 lakhs. ప్లీజ్
33,333. 33 lakhs 33,333. Ganesh garu, a big round of applause from entire My Home Puja. It should be a resounding. It is going record breakings. గణేష్ రియల్ ఎస్టేట్స్ ఇల్లందు ఆల్ త్రీస్ 33,33,333. సో కొంతమంది అడుగుతున్నారు మీరేమో 50,000 1 lakh పెంచమన్నారు కదా, డబ్బులు వచ్చినప్పుడు రూల్స్ మారుతుంటాయి కదండి, అందుకనే ఏం పర్వాలేదు. 33,33,333. అసలే మీరు సీఏ, అది మై హోమ్ పూజకి మీరు ఎంతైనా పెంచేస్తారన్న. సుధా గారు 34 lakhs. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. 34 lakhs. సుధా గారు మై హోమ్ పూజ. ఒకసారి నిలబడండి మేడం, ఒక్కసారి నిలబడండి. మా పాత్రికేయ మిత్రులకు కూడా మీరు మైక్లో వారు నమ్మట్లేదు 34 లక్షలు మీరు పాడారంటే మీ పేరు మీ ఫ్లాట్ నెంబర్ తెలియవలసింది. F005 34 lakhs. 34 lakhs 20,000. నాగప్రసాద్ 34 lakhs 20,000. గణేష్ కదా? నాగప్రసాద్ గారు 34 lakhs 20,000. నాగప్రసాద్ గారు 34 lakhs 20,000. వారికి ఆ గణేషుడి ఆశీస్సులు మన అందరి అభిమానం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వారికి ఒక్కసారి ముందుకు వచ్చి పాత్రికేయ మిత్రులకు కూడా వారు నాగప్రసాద్ గారు మీరు ఒక్కసారి మీ పేరు ఫ్లాట్ నెంబర్ అనౌన్స్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓ అందరూ తెలుసు 34 lakhs 20,000 అని ఒక్కసారి చెప్పండి. 34 lakhs 20,000 నాగప్రసాద్. 34 lakhs 20,000 నాగప్రసాద్. 34 lakhs మన 34 lakhs 77,777 rupees. ఓ గణేష్ గారు ఒక్కసారి గణేష్ గారికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. 34 lakhs 77,777. గణేష్ గారు గణేష్ అని నా పేరు. గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ ఖమ్మం హైదరాబాద్లో ఉందండి. ఇల్లందు మాది ప్రాపర్. ఏమండి మేము ఇక్కడ ముందుగా ఉన్న వారికి మాత్రమే అవకాశం ఇస్తామని ఎవరు భావించకూడదు. అక్కడ ప్రసాద్ గారు ఉన్నా మదన్ మోహన్ రావు గారు ఉన్నా మమ్మల్ని రమ్మంటే కూడా గుమ్మం దాటి మరీ బయటకు వస్తామండి. సంపత్ అక్కడి నుంచి కూడా రావాలి. మహేష్ ఉన్న ఏమండి ఇప్పుడు 34,77,000 మనం దగ్గరగా మనం 35 అంతస్తులకు వచ్చాం కదా. మనం నాని రాజు గారిని ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి అయ్యా మేము ఇంతవరకు తీసుకొచ్చాం కానీ మరి నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళాలి అంటే మీరు రావాలని కోరుతున్నాం. నాని రాజు గారు సరే అందరూ ఒకసారి రిలాక్స్ అవ్వండి. అసలు పెట్టి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎంత నంబరు 34 lakhs 77,777. ప్రెసిడెంట్ గా కోరుతున్న ఒక ఏమంటే నేనే మర్చిపోయాను, మనది 35 అంతస్తులైన 36 ఫ్లోర్స్ అని చెప్తా ఉంటాం కదా, మన ఫ్లోర్ రేట్ మాత్రం 36 అండి. 35 lakhs. 36 అండి. బట్ ఇంకా మనం ఆ టార్గెట్కి రాలేదు. ఒక్క నిమిషం. F005 సుధా గారు 35 lakhs. 35 lakhs సుధా గారు. 005 F బ్లాక్ ఇది. మేడం F బ్లాక్ 005 సుధా గారు 35 lakhs. మళ్ళీ అదే And a big round of applause please. My home Puja Laddu auction 2025 latest auction price 35 lakhs సుధా గారు. కాకపోతే ఇంకా వారికి మేము వేదిక మీదకి పిలవలేదు. ఏంటంటే మనది 36 ఫ్లోర్ కదా, 36 ఫ్లోర్ వచ్చిన తర్వాత మళ్ళీ పిలుస్తాం. మొట్టమొదటిసారి ఒక లేడీ రెసిడెంట్ ముందుకు వచ్చి 35 lakhs. నానిరాజ్ గారు ఆ క్రెడిట్ మాది. మేమే మహాలక్ష్మి ఇక్కడ ఉన్నారని చెప్పి. Lady power అండి, lady power. సుధా గారు పాడతారండి ఇప్పుడు మళ్ళీ, ఎందుకంటే 35 కాదు సార్, 35 లైఫ్ అబౌవ్, సో షీఈస్ గోయింగ్ టు కోట్ మోర్ దెన్ 35.
ఒక్క నిమిషం అందరూ టెంప్ట్ అవుతా ఉన్నారు. 40 దాటి తీరుతుంది. 100% 40కి వెళ్తాము. రెడీ ఉండండి. 36 lakhs. పేరు F1801. PSK 37.5. PSK group 37.5. G block. శ్రీకాంత్ G602 ఫస్ట్ టైం F బ్లాక్ C బ్లాక్ దాటి G బ్లాక్ వచ్చింది. 38 lakhs. 38 lakhs. ఇప్పుడు ఖమ్మం కిల్లా మీద ఉన్న మన గణేష్ నెంబర్ చెప్పాలి. గణేష్ గారు మీకు ఛాలెంజ్ వచ్చింది. 38.2 నాగప్రసాద్. 38.2. 39 శ్రీకాంత్. పుల్లల శ్రీకాంత్ PSK గ్రూప్ 39 lakhs. 39 lakhs. 39 lakhs. PSK 39. అందరికీ మీడియా మిత్రులకి పూజ అందరి రెసిడెంట్స్కి ఒక్కడ గుర్తుపెట్టుకోండి. చిన్న విన్నపం. ఫస్ట్ టైం లడ్డూ చరిత్రలో ఈ రోజు 30 లక్షలు చూసాము. 30 కాదు 40 కూడా చూడబోతున్నాం. రెడీ? 39. శ్రీకాంత్ 39.5. 39.5. F1801. F1801 పేరు Sir Arvind F1801 39.5 lakhs. My home Puja Laddu auction 2025. 39.5. ఇంకా గణేష్ దిగలేదు. 50కి వెళ్తాం. 50 నెక్స్ట్ టార్గెట్. 39.6. నాగప్రసాద్ 39.6. అందరూ చెక్ బుక్లు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకాంత్ 40. PSK 40 lakhs. 40 lakhs. చిన్న సెలబ్రేషన్ బ్రేక్ మాత్రమే. 40 lakhs. నాగప్రసాద్ గారు 40 lakhs. శ్రీకాంత్ 40 lakhs. కొంచెం మీడియా ముందుకు రానా? మనందరికీ వారికి ఎవరు అడ్డం ఉండకూడదని కోరుకుంటున్నాము. మీరు సతీ సమేతంగా రావచ్చు శ్రీకాంత్. మీ కంపెనీ PSK 40 lakhs. ఒకసారి పిఎస్పికే ఓనరు శ్రీకాంత్ గారు 40 lakhs ఒకటోసారి. 40.5. 50 లక్షలు రెడీయా? గణేష్ ఈ పండగ నీది. F1801 40.5. 40.6 నాగప్రసాద్. కమాన్ గణేష్. 40.75. Arvind garu 40.75. F block. All famous people are there in F block only. PSK 41. PSK 41. So G block 602. All great people resides in G block. Sudha garu 41.5. 41.5. గణేష్ ఇప్పుడు గణేష్ చెప్పే నంబర్ తోటి మన మైండ్ బ్లాక్ అయిపోవాలి. అడిగా గణేష్ గారు. కమాన్ గణేష్. గణేష్ మహారాజ్ కి. గణేష్ మహారాజ్ కి. సో ఇప్పుడు నా గణేష్ గారి మాట విందాం. సుధా గారు 41.5 ఒకటోసారి. కమాన్ గణేష్. 41.5. గణేష్ PSK 42. Silence please. గణేష్
గణేష్ రియల్ ఎస్టేట్ ఖమ్మం అండ్ ఇల్లందు నుంచి 42,77,700 గణేష్ రియాలిటీ ఇల్లందు ఖమ్మం డిస్ట్రిక్ట్ మావాడు నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను నౌ ఐ వాంట్ ఎనీబడీ హూ ఎవర్ కోట్స్ ద బిగ్ నంబర్ ముందే చెప్పాం 40 లక్షలు దాటబోతుందని చెప్పని 42,77,700 45 lakhs 45 lakhs PSK 45 lakhs 45 lakhs 45 lakhs PSPK ఓనర్ శ్రీకాంత్ గారు 45 lakhs G బ్లాక్ 45 lakhs ఒకటోసారి 45 lakhs ఒక్క నిమిషం ఇంకా నానిరాజ్ గారు చెప్పినట్టు పాట మొదలవుతున్నట్టుంది ఇంకా చాలా మంది ముందుకు వస్తున్నారు 45 lakhs 10,000 నాగప్రసాద్ 45 lakhs 10,000 నాగప్రసాద్ గారు C block 1702 highly committed Come on, C block Ganesh. is commitment Come on Ganesh సుధా గారికి మైక్ కావాలి గణేష్ రియల్ ఎస్టేట్ ఖమ్మం అండ్ ఇల్లందు నుంచి 45 lakhs 77,777 శ్రీకాంత్ 46 నాలుగు మాత్రం మంది కమాన్ ఎంకరేజ్ చేయాలి కమాన్ PSK P Srikanth 46 lakhs 46 lakhs ఒకటోసారి 46 lakhs 4 లక్షలు మాత్రమే తక్కువ హాఫ్ సెంచరీకి కమాన్ గెట్ రెడీ మై హోమ్ పూజ 46 lakhs PSPK ఓనర్ శ్రీకాంత్ మేడం గణేష్ రియల్ ఎస్టేట్ ఖమ్మం అండ్ ఇల్లందు నుంచి 46,77,777 rupees Ganesh Kondapalli from Illandu come on Srikanth 3 lakhs ఇంకా come on 3 more come on Srikanth Kishore garu 48 lakhs PSK group. PSK 48 lakhs 48 lakhs 48 lakhs number వినిపిస్తుందా 48 lakhs PSK అందరికీ వినపడిందా 48 lakhs 48 లక్షలు ఇంకా 2 లక్షలు మాత్రమే కమాన్ శ్రీకాంత్ గణపతి బప్పా బోలియా గణేష్ రియల్ ఎస్టేట్ ఖమ్మం అండ్ ఇల్లందు నుంచి 48,77,700 48 lakhs 77,000 ఇంకా 1 లక్ష కమాన్ Ganesh Chillendu 48 lakhs 77,777 శ్రీకాంత్ ఇంకా అందరూ వస్తా ఉన్నారు ఇప్పుడు 60 తీసుకెళ్తారేమో ఇప్పుడు కమాన్ 48 lakhs 77,777 శ్రీకాంత్ 50 ఉందా 49 lakhs శ్రీకాంత్ 49 lakhs ఇంకొకటి గణేష్ 49 lakhs 99,999 మేడం 49 lakhs 77,777
2027 గణేష్ ఇల్లతో. మై ఓన్ భుజానికి ఎవరు టచ్ చేయలేరు. కమాన్ శ్రీకాంత్, ఒక్క రన్ కొట్టేవాడు అయిపోయింది 50. 49 దాకా వచ్చాక 50 దూరం కాదు. 49 దాకా వచ్చే 50 ఎంత దూరం ఉంది? 1 2 3 కమాన్. 50 lakhs 20,000. 50 lakhs 25,000 PSPK ఓనర్ శ్రీకాంత్. 50 lakhs 25,000 ఒకటోసారి. మళ్ళా గాంధీరాజు గారు, గణేష్ తగ్గేలే. 50,25,000 గణేష్ గణేష్ రియాలిటీ. కమాన్ గణేష్. Yes, मेरे भाई बोलो. గణేష్ రియాలిటీ 50 lakhs. 77,777. కమాన్ అందరూ తాలియా. గణపతి బప్ప మోరియా. 51 lakhs PSK group. 51 lakhs PSPK శ్రీకాంత్. 51 lakhs. 51 lakhs 7,000. 7,777. 51,07,777 రూపాయలు. గణేష్ Sorry. సారీ. 51 lakhs 7,777 రెండోసారి. ఇంకా ఉన్నారా బాబు? రెడీ? కౌంట్ డౌన్ రెడీ? 10 9 8 7 6 5 4 3 2 1. అందరికీ కూడా సూచన, మనకి ఈసారి ఎంతో ఆసక్తికరంగా లడ్డూ ఆక్షన్ జరిగింది. మన గణేష్ గారే మళ్ళీ లడ్డూను వసూలు చేసుకోవడం చాలా సంతోషకరం. మీకు ఒక 2 నిమిషాలు. మన గణేష్ గారు లడ్డు వసూలు చేసుకోవడం చాలా ఆసక్తికరం. మధ్యలోనే చాలా మంది కూడా పోటీ పడ్డారు. పిఎస్పీకే లాగా, పవన్ కళ్యాణ్ లాగా శ్రీకాంత్ గారు కూడా వచ్చారు. ఇలా పోటీ పెరిగిపోతూ మన గణేష్ గారు చివరికి వసూలు చేసుకోవడం చాలా సంతోషకరం. వారు ఈ పూజలో ఉండడం, మనందరి సమక్షంలో ఆ లడ్డూను తీసుకోవడం చాలా సంతోషకరం. ఇంకొక చిన్న విషయాన్ని చెబుతాను, అందరూ కూడా మరణించి వినవలసిందిగా కోరుకుంటున్నాం. అందరూ నిశ్శబ్దంగా జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అందరూ నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఒక చిన్న విషయం చెప్పాలి. మేము ఈ గణేష్ ఉత్సవాలు ఇంత అంగరంగ వైభవంగా చేయాలన్నా మన ఆలయం తరపున కూడా ప్రతి ఉత్సవం కూడా ఎంతో చక్కగా వైకుంఠ ఏకాదశి కానీ, లేకపోతే దసరా ఉత్సవాలు కానీ, రాబోయే దసరా ఉత్సవాలు కానీ, ఇంతకు ముందు జరిగిన ఉత్సవాలు కానీ మా వెనకాల మాకు వెనకాల చాలా మంచి బలాన్ని ఇస్తూ ఈ ఉత్సవాలు దేంట్లోనూ వెనకాడకుండా మంచిగా జరిపించాలి అని సత్సంకల్పంతో మా రవికుమార్ గారు అసలు నిజంగా నాకు చాలా బలాన్ని ఇచ్చారు. వారిని మరీ సత్కరించుకోవాలి. వారి పేరు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే వారు ఉండకపోతే మాకు అంత బలం లేదు. నిజంగా చెప్పాలంటే వారు వెనకాల ఉండి నడిపించడానికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన గణేష్ గారు కూడా వారి యొక్క లడ్డు గణేష్ గారు గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప. మన గణపతి ఉత్సవాలు ఎంత ఘనంగా జరిగాయో ఈ గణపతి ఉత్సవాలు ఎంత ఘనంగా జరిగాయో ఈ లడ్డు ఆక్ష
లడ్డూని సొంతం చేసుకోగలరు. ఈ లడ్డు వల్ల బ్లెస్సింగ్స్, మన గణపతి గణేష్ బ్లెస్సింగ్స్ అండ్ హెల్త్ వెల్త్ అన్ని వాళ్ళకి మన పూజా వాసులందరికీ సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా మన పూజ, ఇండియాలోనే కాదు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మన పూజ పేరు మారుమోగుతుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. వన్స్ మోర్ గణపతి బప్ప మోరియా. గణేష్ గారికి కంగ్రాచులేషన్స్, సునీత గారికి కంగ్రాచులేషన్స్, సరిత గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ అవర్ టీమ్ మెంబర్స్, ఎంసీ మెంబర్స్, గణేష్ కమిటీ మెంబర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ రెసిడెంట్. వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా 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 ఘనంగా జరుపుకోవాలి. వన్స్ మోర్ గణపతి బప్ప మోరియా. సో ఫైనల్గా వీఆర్ కంక్లూడింగ్ గణేష్ లడ్డు ఆక్షన్. మళ్ళా సభాముఖంగా అందరికీ ఈ లడ్డు ఆక్షన్లో గణేష్ ఒక్కడే గెలవలేదు, మై హోమ్ పూజ మొత్తం గెలిచింది. ఈ లడ్డు ఆక్షన్కి ఇది సపోర్ట్ చేసిన నాగప్రసాద్ గారికి, అలాగే సుధా గారికి, కిరణ్ గారికి, పిఎస్కే ఇక్కడ చూస్తాను శ్రీకాంత్ గారికి, మీ అందరూ విన్నర్సే, మనందరూ విన్నర్సే. సో మరొక్కసారి లాస్ట్ ఇయర్ గణేష్ ఎక్కారు, ఈ సంవత్సరం కూడా 51,07,777 రూపాయలతోటి ఈ లడ్డూని గెలుచుకుని మై ఓన్ పూజాని ప్రపంచ వ్యాప్తం చేసిన గణేష్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ రవికుమార్ గారిని ఆయన్ని ఆశీర్వదించి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. మేడం గారికి కూడా, సరితా గారికి లడ్డూ కూడా సరే అలాగే లడ్డు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క నిమిషం కంగ్రాచులేషన్ చెప్తూ గణేష్ గారికి, గణేష్ కుటుంబానికి థ్యాంక్స్ చెప్తున్నాం. అంతకుముందు చిరంజీవి గౌడ్ గారు ఉన్నారు, చిరంజీవి గౌడ్ గారు, చిరంజీవి గౌడ్ గారు, చిరంజీవి గౌడ్ గారు అన్న ఒకసారి చిరంజీవి గౌడ్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు సారీ ఇక్కడ ఇది నేను 2వ సంవత్సరం, పోయిన సంవత్సరం కూడాను
మై హోమ్ పూజ లడ్డు ఆక్షన్ 29 lakhsకి గెలుచుకోవడం జరిగింది. ఇది మళ్ళీ ఇది రెండోసారి కంటిన్యూగా ఇది నాకు తగ్గటము, నేను నాకు నా ధైర్యానికి ఇది సంబంధించినగా భావించి దేవుడి దయ కృప నాకు ఉండాలని కోరుకుంటూ నాకు మన మిత్రులందరికీ మై హోమ్ పూజలో ఉన్న ప్రతి ఫ్లాట్ వారికి కూడాను ఈ లడ్డు ప్రసాదాన్ని నేను అందిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.